పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను ప్రయోగశాలగా మారిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని చెప్పారు. పొద్దున లేస్తే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలకు, ప్రజా తీర్పుకు గౌరవమిచ్చే పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు లక్ష్మణ్. గతంలో వాజ్పేయి ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోతామని తెలిసి కూడా ఫిరాయింపులు ప్రోత్సహించలేదని చెప్పారు. వ్యవస్థలోనే ఇది ఒక చీకటి రోజు. 2 సంవత్సరాల పైగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పట్ల విచారణ పేరు మీద కాలం వెల్లిబుచ్చుతూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేకుండా పోయింది. పూర్తిగా అపహాస్యం చేశారు ప్రజాస్వామ్యాన్ని. ఇవాళ ఈ 2 పార్టీలు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి, కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో మంత్రులుగా కొనసాగితే అది కూడా పార్టీ ఫిరాయింపులకు వర్తింప చేయలేదు. మరి పార్టీ ఫిరాయింపులకు నిర్వచనం ఏమిటి? అసలు దేన్ని పార్టీ ఫిరాయింపుల పరిగణలోకి తీసుకుంటారో ఈ 2 పార్టీలు కూడా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా మార్చేశారు. కళ్ళ ముందు ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పి ఒక లోక్సభ పోటీ చేస్తారు, ఒక ఎమ్మెల్యేనేమో స్వయంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తారు.